ఆత్మీయులారా నమస్కారం. గురువారం నాటి సాయి స్థాలహరి సత్సంగానికి శుభస్వాగతం. గత కొంతకాలంగా మనం అనుకుంటున్నాం సచ్చిదానంద సద్గురుడైన సాయిబాబా గురించి సాధ్యమైనంత వివరంగా, విపులంగా, విశేషంగా, క్షుణ్ణంగా, సార్థకంగా, సౌమనస్యంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దామని. ఆ ప్రయత్నం యొక్క ఉపోద్ఘాతాలు గత వారం ప్రయత్నం చేశాము, ఈ వారంలో కొనసాగుతుంది. ఒక్క మాటలో ఒక చిన్న కవిత, సంస్కృత కవిత వినండి. శ్రీ గురు కరుణా హితకర చరణ సేవ్యమానార్య దేవా సత్సంగత్వాత్ సహితవచనో జ్ఞానమావృత్య చేతో వీణాపాణి మృదుతరవచో జ్ఞానవాణి సవర్ణే సాయినాథ పరమపురుష దేహి మే నిత్యశాంతిం భారద్వాజ మహాపురుష దేహి మే నిత్యశాంతిం అన్న ప్రార్థన సాయి స్ఫూర్తిని, స్ఫురణను మనలో మేల్కొల్పగలుగుతుంది. విషయం ఏంటంటే, సాయిబాబా, షిరిడీ సాయిబాబా అని మనం ఏ అంశాన్ని, ఏ జీవితాన్ని, ఏ ప్రబోధాన్ని చెప్పుకోవాలనుకుంటామో అది మొట్టమొదట మరాఠా ప్రాంతంలో, మహారాష్ట్ర దేశంలో, ముఖ్యంగా అహ్మద్నగర్ జిల్లాలో ఒక అతి కుగ్రామమైనటువంటి షిరిడీని తన అవతార కార్యానికి ఎన్నుకోవటం విచిత్రాతి విచిత్రం. కానీ భగవద్గీత పరంగా చూస్తే మాత్రం అది శ్రేష్టాతి శ్రేష్టం. ఎలా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, అధర్మము మరింతగా పరిఢవిల్లినప్పుడు, ఆ ధర్మోద్ధరణ కోసం భగవంతుడు మానవాకృతి ధరించి ఆయా ప్రాంతాలలో తనను తాను ఉద్భవింపజేసుకుంటాడు అనే ఋషిధర్మ సూత్రానికి విపులోదాహరణం సాయిబాబా వారి జీవితం. విచిత్రం అది. ఆ షిరిడీ అనేది ఆ పక్కనే ఉండే తాలూకా కోపర్గాంలో అడిగితే కూడా ఎక్కువ మంది చెప్పలేని ఒక చిన్న కూలి వాళ్ళ పల్లె లాంటిది. అక్కడ ఒక సుమారు 80 ఇళ్ళు ఉంటాయి. ఆ 80 ఇళ్ళ వాళ్ళు ఎక్కువ మంది పని చేసుకునేవాళ్ళు. ఎక్కడ? ఇటు రహతాకో, అటు నీమ్గాము అనే కొంచెం పెద్ద ఊళ్ళు. ఆ ఊళ్ళకి వెళ్ళి అక్కడ పని చేసుకునే వాళ్ళ ఊరిది. అక్కడ ఒకసారి పరమాద్భుతంగా భగవంతుడు మానవాకృతి ధరించి ప్రకటన అవటం విచిత్రమైన దైవలీల. ముఖ్యంగా ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే, మన భారతీయ ధర్మంలో ఒక సిద్ధాంతం ఉంటుంది, ఋషిధర్మ సూత్రం ఉంటుంది. అంటే అర్థమైంది, ప్రతిదానికి ఒక శాస్త్రం, దానికంటూ ఒక ప్రత్యేకమైన వివరణ, దానిని యొక్క అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి అన్ని వివరణలు అందులో ఉంటాయి. ఉదాహరణకి ఉపనిషత్తు సిద్ధాంతం, దానికి దృష్టాంతం భాగవతం. అట్లాగే ఉపనిషత్తులలో విషయం తిరిగి చెప్పిన సిద్ధాంతం భగవద్గీత. దానికి ఉదాహరణగా చెప్పుకుంటే భాగవతం, భారతం ఏదైనా అవుతుంది. అదేవిధంగా ఒక సత్పురుషుడు ఎలా ఉంటాడు అనే దానికి ఉదాహరణగా రాముడు, కృష్ణుడు వాళ్ళ జీవితాలు మనకు కనిపిస్తాయి. అవి కూడా ప్రాచీన ఋషి దృక్పథానికి అనుసరణీయంగానే ఉంటాయి. రామో విగ్రహవాన్ ధర్మ, కృష్ణుడు జగద్గురువు. వీళ్ళందరూ ఏం చెప్పారు, ఏం చేశారు?
అని గన చూస్తే అతి ప్రాచీన భారతీయ ఋషి సంప్రదాయానికి ఉదాహరణలుగా నిలిచారు. మరి సాయిబాబా ఆ ప్రాంతంలో అప్పుడు అలా అవతరించటం వెనక జాగ్రత్తగా సూక్ష్మంగా చూస్తే అంతుబట్టే విషయాలు ఏమిటి అంటే, సాయిబాబా అక్కడ ఉద్భవించటానికి కొంతకాలం ముందు కొన్ని వందల సంవత్సరాల ముందు సుమారు 300 సంవత్సరాలు కరువు కాటకాలతో, దారుణమైన విదేశీయుల దాడులతో, ఈ మత మార్పిడులతో చాలా ఘోరాతి ఘోరమైన హింసను అనుభవించింది మరాఠా సమాజం. పెద్దలంటారు, ఆ సమయంలో ఒక చక్కటి ఉద్గ్రంథం కానీ, ఒక సత్పురుషుడు కానీ ఆ ప్రాంతంలో ఉద్భవించిన దాఖలాలు లేవు అని. ఆ తరువాత ఎక్కడ ధర్మము చ్యుతి అవుతుందో అక్కడే అత్యుత్తమమైన రీతిలో భగవంతుడు తనను తాను ప్రేరేపించుకొని జన్మిస్తాడు అనడానికి ఎంతోమంది మహనీయమూర్తులు అక్కడ వెలిశారు. ఏకనాథుడి భాగవతం వచ్చింది. ఆ తర్వాత జ్ఞానేశ్వరుడు ప్రజలకు సరళమైన భాషలో భగవద్గీతను ప్రవచించారు. ఒకటి అనడానికి ఏమిటి, అందరూ సమాజంలో అన్ని రకాల మానవులు పరమ భక్తులై, పావనులై, ఆ పాండురంగడి భక్తులై, మొత్తం ఆ మరాఠా ప్రాంతమంతా కూడా భక్తి పూరకమైనటువంటి వార్కరీ లాంటి ఉద్యమాలతో అద్భుతంగా పరిణమించే రోజులలో ఎక్కడో ఏమాత్రం ప్రపంచ దృష్టికి రాని చోట, ఊరి బయట చెత్త కుప్ప అంతా వేసుకునే చోట ఒక వేప చెట్టు కింద పరమ పురుషోత్తముడైనటువంటి ఒక మహాపురుషుడు 16 సంవత్సరాల కుర్రవాళ్ళలాగా ఉద్భవించడంతో సాయి చరిత్ర ప్రారంభమవుతుంది. అక్కడ ఏమైంది, సాయిబాబా నిజంగా ఆయన ఎక్కడ ఆ ఊరిలోనే ఒక ఇంటి వాళ్ళ పుట్టడమో ఏదో ఒకటి జరిగితే ఆయన చేయదలుచుకున్న పరమోన్నతమైనటువంటి విశ్వజనీన కార్యక్రమానికి సరిపోదు. అందుకని ఆయన ఏమన్నారు, ఎవరు నా తల్లిదండ్రులు అని చెప్పుకునేది, ఎవరైతే దైవ నిర్ణయానుసారం తమ జీవితం గడుపుతారో వారే నా తల్లిదండ్రులు, భగవద్ ఆజ్ఞ ప్రకారం జీవిస్తారో వాళ్ళు నా తల్లిదండ్రులు అన్నారు ఆయన. అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా తన ఊరిదని కానీ, అంటే కొన్నిసార్లు ఏదన్నా కానీ అంటే అవి అనేక జన్మలకు సంబంధించినవి ఉండేవి. ఆయన నుంచి 60 సంవత్సరాలు ఆయన అక్కుంటే ఎవ్వరూ నిరూఢిగా ఆయన నుంచి ఎవ్వరూ రాబట్టలేకపోయారు. ఆయన వివరాలు ఏవి, పుట్టుకకు సంబంధించిన వివరాలు ఏవి, ఎందుకని నిజంగా భగవంతుడు మానవాకృతి ధరించినప్పుడు అనికేతుడు, శుచి, దక్షుడు అయి ఉంటాడని, గురుసేవాపరాయణుడై ఉంటాడని మన ప్రాచీన తాత్వికత చెబుతుంది. ఆ విధంగా సాయిబాబా అక్కడికి ఉద్భవించడం జరిగింది. అంతకు ముందు ఆయన రాకను ఒకసారి ప్రపంచానికి చాటినటువంటి మహానుభావులు కొందరున్నారు. వాళ్ళలో ప్రశస్తుడు అక్కలకోట స్వామి. సాయిబాబా ఏమో 16 ఏళ్ల వారుగా ఇక్కడ ఉద్భవిస్తే సరిగ్గా ఆయన ఎక్కడో ఆ రోజుల్లో జనం ఏమనుకునేవారు, నరసింహ సరస్వతి అనే యతివరుడు కృష్ణానదిలో అంతర్హితుడై అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్ళి ఆ తర్వాత అట్లా వస్తూ అక్కలకోటకు వచ్చి 20 చిల్లర సంవత్సరాలు ఉండి సమాధిగతుడవడం ఆయన చరిత్రలో అద్భుతమైన విషయం. ఆయన అంటాడు, మూలానికి మూలం మాది దత్తనగరం అంటాడు ఆయన. అంటే ఏమిటి, ఈ దేహము, ఈ జీవితము, ఈ సమయము ఇవి కావు. అతి ప్రాచీనమైన భారతీయ ఆధ్యాత్మిక ఋషిధర్మ సంప్రదాయమేమో అదంతా తమదని ఆయన చెప్పటం. పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారు బాబా గురించి తాను రాసిన మొట్టమొదట బాబా చరిత్రను ప్రారంభిస్తూ మహారాష్ట్ర దేశంలో అహ్మద్నగర్ జిల్లాలో కోపర్గాం తాలూకాలో షిరిడి అనే గ్రామంలో బాబా ప్రకటమయ్యారని మొదట్లో రాశారు. తర్వాత ఆయనకు పరిపక్వమైన ధ్యానము, స్మరణము కలిగినప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా, అక్కలకోట స్వామి చరిత్ర కూడా రాశారు వారు. ఆయన ఏమన్నారు, మూలానికి మూలం మాది దత్తనగరం అన్నారు అక్కలకోట స్వామి.
ఆయన యొక్క ప్రతిరూపమే సాయి అని ఒక ముక్తాయింపు ఇచ్చారు. అంటే అర్థమైంది, అనాదిగా సృష్ట్యాది నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి ఒక పరంపరానుగతమైనటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తికి ఈయన మూలము. పైగా ఇద్దరు మహాత్ములు, అక్కలకోట స్వామి ఏం చెప్పారు, బాగా ఆయన భక్తులైన వాళ్ళు కన్నీరు గారుస్తుంటే ఆయన దేహం విడవబోయే ముందు ఎందుకు బాధపడతారు, మీరు నన్ను దైహికంగా చూడాలనుకుంటే అదిగో అక్కడ షిరిడీలో నేనున్నానంటారు. ఆ నాయకు ఇతరమైన వాళ్ళందరూ వెళ్ళేప్పటికీ బాబా సరిగ్గా దానికి స్పందిస్తారు. ఇప్పుడు అక్కడేముంది, ఇప్పుడు ఇక్కడ నాలోనే ఉన్నారు వారు, ఆ అక్కలకోట స్వామి వారు అంటూ ఆయన ఉన్న దగ్గర ఒక చెట్టు ఉంటే ఆ వేప చెట్టు ఆకులు తీసి ఇస్తారు. భక్తులకు తీయగాను, ప్రాపంచిక దృక్పథమే కలిగినటువంటి వారికి చేదుగాను ఉంటాయి. సంసార వృక్షము మధురతరం చేయటానికి వచ్చామని దాని భావం కాబోలు. ఏది ఏమైనా ఒకటేమిటంటే, ఒక మహానుభావుడుగా సాయిబాబా అక్కడికి రావడానికి ఒక రంగస్థలము కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏర్పడినట్టు కనిపిస్తుంది. అంటే భారతీయ జనపదాలలో ఒక ప్రత్యేకమైన రీతిలో అవసరమైన ఆధ్యాత్మికతను మానవాళికి అందించటానికి వచ్చిన ఒక మూర్తిమత్వం అక్కడ కనిపిస్తుంది. ఆయన పేరు కూడా ఆయన పెట్టుకుంది కాదు. ఆయన తనది అని చెప్పింది ఏమిటి తెలుసా, నాకు గురువు ఉన్నాడు అనే మాటే. ఆ గురువు యొక్క అనన్యమైనటువంటి ఆయన సేవ వల్ల అనుగ్రహ ఫలితమే నా ఈ జీవితం, ఆ ఒక్కటే నాకున్నాడు అని స్పష్టంగా చెప్పింది. సాయిబాబా మొట్టమొదట నుంచి చివరి దాకా ఒక 5-6 నిమిషాలు, ఒక 10 నిమిషాలు మాట్లాడింది, చాలా తక్కువ. అందులో ఎక్కువ భాగం తన గురువు గురించే మాట్లాడారు. సరే, మిగతా ఏమైనప్పటికీ మనం ఒక రంగస్థలంగా ఆలోచించి చూస్తే ఆయన అవతారానికి ముందు, భూమి మీదకు రావటానికి ముందే అక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంది. కానీ ఆనాటి సమాజంలో చాలామందికి అంతుబట్టని విషయం అది. మనం కానీ జాగ్రత్తగా చూస్తే 1903 ప్రాంతంలో దేహం విడిచిన వివేకానంద స్వామి 1886లో గదాధరుడైనటువంటి రామకృష్ణ పరమహంస దేహం విడిచాక ఆయన చాలా ప్రాంతాలు తిరిగారు, అందులో మహారాష్ట్ర కూడా వెళ్ళారు. ఆయన అహ్మదునగర్కు వచ్చాడు. ఆ పక్కనే పవహారి బాబాను చూచారు. కానీ బాబా గురించి ఏమాత్రము ప్రచారంలో లేనందువల్ల ఆయన కలవలేకపోయారు. అంటే బాబా అంతగా తెలియడన్నమాట అప్పటికే. బాబా చరిత్రలో ప్రధానంగా మనకు ప్రస్ఫుటంగా కనిపించేది 72 గంటల సమాధి. అదేవిధంగా వచ్చి మనకు కొన్ని మకుటాయమానమైన విషయాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఒక విషయం ఏంటంటే, భగవంతుడు తన పరిపూర్ణ అవతారంగా భూమి మీద రావడానికి అది ఒక సందర్భంగా తీసుకున్నట్టు సాయి అవతరణ మనకి కనిపిస్తుంది. దానికి సంబంధించిన ప్రతి వివరాన్ని మనం సాధించి శోధించి అన్ని వివరాలతో మనం చెప్పుకుందాం. అందుకని ప్రతి సాయి భక్తుడు శ్రద్ధగా, ఇక్కడ ప్రతి చిన్నదానికి ఒక ఆధారం ఉంటుంది. ఆ నిర్దిష్టమైన ఆధారాలతో సాయి చరిత్రను నిర్మించుకొని పరస్పరం పంచుకుందాం. మీ అందరిలో ఉండే ఆ పరమాత్ముడు మన ఈ యజ్ఞ సమానమైన ఇటువంటి ప్రయత్నానికి సహకరిస్తారని ఆశిస్తూ, మనం రుజువు పేరు సాయిబాబా, ప్రతిదానికి వివరణ పేరు సాయిబాబా. ఒకసారి నేను పూజ్యులు భరద్వాజ్ మాస్టర్ గారిని అడిగాను, సార్ బాబా చరిత్రను, బాబాను గురించి మీరు ఎందుకు అంత వివరంగా చెప్పడానికి ఇష్టపడతారు, వివరం ఏంటి సార్ అంటే, ఏం లేదోయ్, బాబా ఒక్కరిని గన ఆయన జీవితాన్ని గన సక్రమంగా పరిచయం చేస్తే ప్రతి మానవుడి జీవితానికి అందులో సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం ఉంది అన్నారు. ఆ పరిష్కార దిశగా మనం ఈ పని చేస్తాం. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. సత్సంగం ఎప్పటికీ కొనసాగుతుంది. ఇది ఒక ప్రయోగము. మీరందరూ సహకరించమని వినతి. నమస్కారం.